హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏముంటుందంటే మొత్తం బ్రీఫ్ డిస్క్రిప్షన్, నిన్న రాత్రి ఎలిమినేషన్ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్, ఎవరో ఏం గురించి డిస్కషన్ చేశారు, ఏంటిది కథ, ఓవరాల్గా మీకు దీంట్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. లెట్స్ గో ఇంటు ద వీడియో. ప్రోమోలో పెద్ద ఏం మ్యాటర్ లేదు, అదే ఎలిమినేషన్ ప్రాసెస్ గురించి ప్రోమో జరిగింది. ఆ ప్రోమోలో ఎలిమినేషన్స్ కూడా ఎవరిని బాగా ఈగోస్టిక్గా నామినేషన్ చేసినట్టు నాకు అనిపించింది. సో ఈ ప్రోమో నామినేషన్ ప్రక్రియను ఎలా చేస్తున్నారంటే, ఆ చెత్తంతో కూడా వాళ్ళ మీద పోయాలి, ఎవరు నామినేట్ చేయాలనుకున్నారో వాళ్ళ మీద పోయాలి. సో మరి ఇది నాకు అదేమంటారు, చెత్త నెత్తి మీద పోయడం అనేది కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది. ఎబ్బెట్టుగా అంటే మరీ చిరాగ్గా అనిపించింది, చెత్త తీసుకుపోయి కంటెస్టెంట్ నెత్తి మీద పోయడం. సో అందరు వాళ్ళ కంటెస్టెంట్ మీద డబ్బు వేసారు. ఫస్ట్ ముందు కదా ఎవరు సీత పోసి, నువ్వు కరెక్ట్ కంటెస్టెంట్స్ కాదు, పృథ్వీని నామినేట్ చేసి, పృథ్వీ నువ్వు కరెక్ట్ కంటెస్టెంట్ కాదు, నీ గేమ్ కోసం నువ్వు ఎంత దాకానే దిగదాడుతావు అని చెప్తే, పృథ్వీ అంటే నేను అట్లా కాదు, నేను కరెక్ట్గానే ఆడుతున్నా, ఫెయిర్ గేమే ఆడుతున్నాను అంటాడు. తర్వాత ఏముంటుంది కదా, ఎవరు యశస్విని ఇంకో కామెంట్ నామినేట్ చేస్తుంది. ఆమె కాదు, వీడు పేరు మర్చిపోయింది, నాగమణి కన్నా నామినేట్ చేస్తాడు. నాగమణి కన్నా నామినేట్ చేసి చెప్తావంటే, నువ్వు ఫ్రెండ్ అని చెప్పేసి దించావు అని చెప్పి గట్టిగా తిడుతుంది. ఏందిరా స్వామి నువ్వు ఇట్లున్నావు, నువ్వు అన్ఫేర్గా ఆడు, నువ్వు ఎమోషనల్గా అందరినీ బ్లాక్మెయిల్ చేస్తావు, కరెక్ట్గా ఆడట్లేదు గేము, నువ్వు ఫ్రెండ్ అని చెప్పి ఇట్లా చేస్తావా, నేను నామినేట్ అయినా పర్లేదు, నేను ఏ సీజన్లో నేను నామినేట్ చేయను, నేను బెస్ట్ ఫ్రెండ్గానే చూస్తున్నాను అని చెప్పి. నేను రాత్రి శేఖర్ భాష ఎలిమినేట్ అయిన తర్వాత నాకు కొంచెం కోపం అనిపించిన తర్వాత వేరే రివ్యూవర్స్ కూడా అలానే అనిపించిందా లేదా అని చెప్పి నేను వేరే వీడియోస్ కూడా చెక్ చేశాను. సో వాళ్ళకు కూడా దాదాపు మోస్ట్ ఆఫ్ దెమ్ కూడా సేమ్ ఇలానే అనిపించింది, అన్ఫేర్ ఎలిమినేషన్ అని అనిపించింది. ఎందుకంటే ఓం గారు పెద్ద యాక్టివిటీలో ఏం పార్టిసిపేట్ చేయలేదు, పెద్ద ఏం చేసిన వ్యక్తి కాదు. సో కామ్గా ఉండడం కాదు, అన్ఫేర్ అనిపించింది నాకు కూడా. చాలామంది రివ్యూవర్స్ కూడా అదే అనిపించింది. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. నిన్న రాత్రి ఎలిమినేషన్ తర్వాత అందరు రూమ్కి వచ్చారు. వాళ్ళు అసలు ఎలిమినేట్ చేసిన వాళ్ళందరూ కూడా అనవసరంగా ఎలిమినేట్ చేశాము. ఏంటిది, శేఖర్ భాష గారు అన్వాంటెడ్గా ఎలిమినేట్ చేసాము. తనను ఎలిమినేట్ చేసిన తర్వాత ఒక్కొక్కలా మాట్లాడటము, అసలు లింక్ లేకుండా. కొంతమంది అయితే ఆయన ఇంకొన్ని రోజులు ఉండాల్సింటే బాగుండేది శేఖర్ భాష గారు అని చెప్పి మాట్లాడారు. చాలామంది లైవ్లో డిస్కషన్స్ చాలా అన్ఫేర్ డిస్కషన్ చేశారు. మరి ఎందుకబ్బా మీరు ఎలిమినేట్ చేశారు, ఉండవచ్చు కదా, వేరే అతన్ని నామినేట్ అయ్యి అతన్ని ఎలిమినేట్ చేయొచ్చు కదా, ఇతన్ని ఎందుకు పెట్టారు. నేను శేఖర్ భాషకి సపోర్ట్గా మాట్లాడలేదు, కానీ నాకు ఇది అన్ఫేర్ అనిపించింది. తర్వాత కూర్చొని ఒక్కొక్కరు బాధపడుతున్నారు, అన్ఫేర్ ఎగ్జిక్యూషన్ అని చెప్పేసి. అంటే నాకు నిన్న రాత్రి అట్మాస్ఫియర్ ఎలా అనిపించిందంటే, ఎలిమినేషన్ తర్వాత మొత్తం నాకేంటంటే ఆ బిగ్ బాస్ హౌస్ మొత్తం సైలెంట్గా అయిపోయినట్టు అనిపించింది. ఎవరు పెద్దగా మాట్లాడుకుందలేరు, అక్కడక్కడ కొంచెం మాట్లాడుకున్నారు. తర్వాత కొంచెం డిస్కషన్స్ జరిగిన తర్వాత కొంతమంది ఫుడ్ గురించి ఎక్కువ డిస్కషన్స్ మాట్లాడారు. ఆ చికెన్ దొంగతనం గురించి మాట్లాడారు, చికెన్ ఎందుకు ఎత్తుకుపోయారని మాట్లాడారు. ఫుడ్ రేషన్స్ లేవు కదా, మనం డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం, షేర్ చేసుకుందాం అని కొంతమంది మాట్లాడారు. ఇదంతా మాట్లాడారు. ఏంటంటే ఒక డ్రామా నడుస్తుంది. నిన్న రాత్రి పెద్దగా ఏం జరగలేదు. అందరూ తన వాళ్ళ పనులు, కొంతమంది రూమ్స్ కూడా చేంజ్ అయ్యారు కదా క్లాన్స్ వల్ల. కొంతమంది లగ్జరీ రూమ్స్ పోయారు, కొంతమంది వేరే రూమ్స్కి షిఫ్ట్ అయిపోయారు. వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు. ఎందుకంటే నిన్న నాగార్జున గారి ముందర వీళ్ళందరూ క్లాన్స్ చేంజ్ చేసుకున్నారు, అదే గ్రూప్ చేంజ్ చేసుకున్నారు, తమ చీఫ్స్ని చేంజ్ చేసుకున్నారు. అవన్నీ చేంజ్ చేయడం జరిగింది కాబట్టి అందరూ ఒక్కొక్కరు వేరే రూమ్స్కి షిఫ్ట్ అవ్వడం, వాళ్ళ రేషన్స్ మారిపోవడం. అదే రాత్రి అదొక టైప్ ఆఫ్ అందరూ అదేంటంటారు, కొంచెం డిప్రెషన్ అనకూడదు, నిరుత్సాహపడిపోయారు. ఇంగ్లీష్లో కరెక్ట్ పదం గుర్తురావట్లేదు. నిరుత్సాహపడిపోయారు, డిస్కరేజ్ అయిపోయారు. ఒకరినొకరు ఓదార్చుకోవాలనుకోలేదు, కానీ వాళ్ళకి రీజన్స్ చెప్పుకున్నారు. ఆ రీజన్స్కి ఎంత సిల్లీగా ఉందంటే, చికెన్ దొంగతనం చేసినాం, నేను దొంగతనం చేయలేదు అని చెప్పేసి ఒక్కొక్కరు మాట్లాడుకున్నారు. తర్వాత లైవ్ అప్డేట్స్లో వీడియోస్ చూస్తూ ఉంటే ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించినట్లేదు. నేను ఎలిమినేషన్ పెద్ద ఎఫెక్ట్, హౌస్లో ఎలిమినేషన్ బాగా ఎఫెక్ట్ చూపించినట్టు అనిపించింది. మెయిన్గా శేఖర్ భాషకు అనుకూలంగా ఉంటారు కదా కొంతమంది. నాకేమనిపించిందంటే, శేఖర్ భాష ఎలిమినేషన్ అప్పుడు
ఓము ఫ్రెండ్ అని చెప్తూ శేఖర్ భాషగా గుద్దాడు అనిపించింది, దింపాడు మంచిగా గట్టిగానే రాడ్. ఈ రేంజ్లో దింపితే ఎట్లా? తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్స్ కొంచెం నేనేమంటున్నా అంటే ఓంతో కొంచెం జాగ్రత్త ఉండండి, ఎందుకంటే సైలెంట్గా ఉన్నాడు, ఎందుకంటే అన్ఫేర్ ఎలిమినేషన్ అనిపించింది నాకు. తర్వాత ప్రేరణ అయితే ఇదే ఇల్లు రూమ్ మొత్తం తిరుగుతున్న చికెన్ దొంగతనం జరిగింది, ఇది జరిగిందని డిస్కషన్ పెట్టింది. తర్వాత యశ్విని అయితే నేనేం చెప్పలేదు, వాళ్ళే దొంగతనాలు చేశారు, ఇది చేశారు అని సోది చెప్పింది. ఇక మిగిలిన వాళ్ళందరూ వాళ్ళని మాట్లాడారు. శేఖర్ అయితే నిఖిల్ అయితే అసలు స్ట్రాంగ్ కంటెస్టెంట్ నుంచి స్లోగా అతను వీక్గా పడిపోవడం కానీ, అసలు ఇంకా నాకు తెలిసి మాత్రం అయితే ఈ సీజన్లో టఫ్ కాంపిటేటర్ నుంచి డౌన్ఫాల్ అయిపోయింది ఇతనే, గట్టిగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ మనం వచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన అతను ఇప్పుడున్న అతను పెద్ద ఏం లేదు. లైవ్లో కూడా అతనే సేమ్ అదే మాటలు మాట్లాడుతున్నాడు, పెద్ద అప్గ్రేషన్ ఏం లేదు అనే దాంట్లో. నాగమణికంటే మాత్రం కొంచెం అవేవో చేసాడులే, ఇంకా యాక్టివిటీస్ గురించి చెప్పక్కర్లేదు. నాగమణికంటే అందరిని ఫ్లట్టింగ్ చేస్తున్నాడు అంటే మారాడు. ఇంత ట్రెమెండస్ చేంజ్ ఎట్లా వచ్చిందని నాకు కూడా అర్థం కావట్లేదు. మారడము, అందరినీ చుట్టుపక్కల ఫ్లట్లింగ్ చేయడము, కానీ కామెడీ చేయడము. కానీ శేఖర్ భాష గారు ఉండి కొంచెం బాగా అనిపించేది. తర్వాత ఓం అయితే మళ్ళీ సేమ్ ఆయన ఏమి చేయలే, ఆ మూల కూర్చోవడం, అందరితో అట్లా పెద్దరికంగా ప్రవర్తించడం, ఆ మూల ఏదో కూర్చొని ఉండడం అదే చేశాడు. పూనుకోవడం, ఇంకా పెద్దగా మాట్లాడింది ఏం లేదు. ఎలిమినేషన్ గురించి కొంచెం డిస్కషన్ చేశాడు, అందరితో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. తర్వాత ఫర్దర్గా నేను కొంచెం జాగ్రత్త ఉంటానని చెప్పి అన్నాడు. లైవ్ అప్డేట్స్లో కొంచెం బాధ అనిపించినా కూడా చాలామంది శేఖర్ భాషకి సపోర్ట్ చేద్దామని చూశారు, కానీ శేఖర్ భాషకి అనుకూలంగా మాట్లాడారు. ఎందుకు ఎలిమినేట్ చేశారంటే ఒక్కొక్కరు రీజన్లు కూడా చెప్పారు. తన కూతురో కొడుకు పుట్టాడు, తన వైఫ్ని చూడాలి, తన పిల్లల్ని చూడాలి, అందుకే ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. మరి ఎలిమినేట్ చేయాల్సి వచ్చినప్పుడు అతనికి సపోర్ట్గా ఎందుకున్నారు? మీరు అంత ఎమోషన్గా ఫీల్ అయినప్పుడు అతను ఎలిమినేట్ చేయకుండా ఉండాల్సింది. ఎందుకు ఎలిమినేట్ చేశారు? ఎలిమినేట్ చేయకుండా ఉంటే అతను కొన్ని రోజులు వీక్స్ సర్వైవ్ అయ్యాడు కదా. ఇంకా లాస్ట్కి ఇంక ప్రేరణ ఇంకా యశస్విని కూర్చొని వాళ్ళు డిస్కషన్ చేశారు. నేను ఇది చేయాలనుకోలేదు, అది చేయాలనుకోలేదు, వాళ్ళకి నేను చెప్పలేదు, వాళ్ళే చేశారు, చికెన్ దొంగతనము ఇది అని మాట్లాడుకుంటూ కొంచెం డిస్కషన్, వాడు ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలా చేయకుండా డిస్కషన్ జరిగింది. మెయిన్గా ఏంటంటే ఆదిత్య ఓం గారు పెద్దగా యూజ్లెస్ కంటెస్ట్గానే ఉన్నాడు. మళ్ళీ కూడా ఇంత ఎలిమినేషన్ జరిగి ఇంత ఇష్యూ జరుగుతున్నా కూడా అదే ఎలిమినేషన్ దగ్గర కూర్చొని ఉన్నాడు. ఇంకేం చేస్తాం? సో ప్రోమో గురించి మాట్లాడుకుందాం. సో నామినేషన్ గట్టిగానే నడిచింది. ఎవరినెవరినో నామినేట్ చేసుకోవడం, ఈ ప్రోమో మొత్తం అంతా చెత్త నెత్తి మీద పోసుకోవడం, ఒకరినొకరిని గట్టిగా వాయించుకోవడం, ఇదంతా జరిగింది. తర్వాత ఈ ఫేర్ గేమ్లో ఈ సీజన్ ఈరోజు ఎలిమినేషన్ ప్రాసెస్ కొంచెం గట్టిగానే ఉండేటట్టుగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు నిన్న ఎలిమినేషన్ జరిగిందిగా, దాని తర్వాత లైవ్ అప్డేట్స్లో జరిగిన ఇష్యూస్, వాళ్ళని ఒక్కరు నామినేట్ చేయడానికి జరిగినాయి కదా, గట్టిగా ఎవరినో నాకు తెలిసి ఈగోస్టిక్ నామినేషన్ జరిగేటట్టుగా ఉంది ఈరోజు. అంటే ఆ ప్రోమో చూసిన తర్వాత, రాత్రి లైవ్ అప్డేట్స్ చూసిన తర్వాత, లైవ్ చూసిన తర్వాత, ఇదంతా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే గట్టిగానే నామినేషన్ జరిగేటట్టుగా ఉంది. దాదాపు ఈసారి చీఫ్స్లో మెయిన్ చీఫ్ కూడా నామినేట్ యశ్విని కూడా నామినేట్ చేసేటట్టుగా ఉన్నారు. ఎందుకు ఈసారి నామినేషన్ ఎగ్జామ్షన్ ఎవరికి వస్తుందో కూడా చెక్ చేయాలి, చూపించలేదు ప్రోమోలో. సో అది కూడా చెక్ చేసుకోవాలి. నామినేషన్ ప్రాసెస్ గట్టిగానే జరిగేటట్టు ఉంది. నేను ఏమనుకుంటున్నానంటే ఈసారైనా ఫేర్ ఎలిమినేషన్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఈసారి కూడా ఆ ఈగోస్టిక్ ఎలిమినేషన్స్ కూడా కనపడేటట్టు. ఎందుకంటే అదేమంటారు సిల్లీ రీజన్స్కి నామినేట్ చేస్తున్నారు. చికెన్ ఎత్తుకోపోయారని చెప్పి, టూత్ బ్రష్ ఎత్తుకోపోయారు, టవల్ కోసం అని చెప్పి సిల్లీ రీజన్స్కి నామినేషన్స్ తీసుకుంటున్నారు. అది ఏందో నాకు అర్థం కాదు. ఫేర్ గేమ్ ఆడాడితే బయటికి సాగనంపించేశారు శేఖర్ భాష గారిని. ఇంకేం చెప్తాం? ఇలానే నామినేషన్ జరిగితే సీజన్స్ కూడా కొంచెం డ్రాప్ అయ్యేటట్టు. ఆల్రెడీ సీజన్ మీద కొంచెం నెగిటివిటీ కూడా జనాల్లో చాలా ఎక్కువ ఉంది. ఏం సీజన్ రా బాబు, బోరింగ్ సీజను, అసలు ఏంది ఇది అని చెప్పి జనాల్లో టాక్ నడుస్తున్న విషయం తెలుస్తూనే ఉంది కదా. సో ఓవరాల్గా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో లైవ్ అప్డేట్స్.
సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ది వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మనం ఒక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం, బిఫోర్ సోషల్ మీడియా ఎర్రా. బిఫోర్ సోషల్ మీడియా ఎర్రా ముందు ఎంతమంది ఫేమస్ ఉన్నారు, అసలు ఏమేమి నడిచినాయి ఆ టైంలో 90s కిడ్స్ ఫేవరెట్ ఏందని చెప్పి దాని గురించి ఒక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. అది రీసెంట్గా స్క్రిప్ట్ స్టార్ట్ చేసుకొని రెడీగా ప్రొడక్షన్ కాదు, రికార్డింగ్ కూడా చేయాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, అది చూడాలంటే మీరు ఈ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు కామెంట్ చేసి మీకు ఎవరు కంటెస్టెంట్ ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు, ఎవరెవరు నామినేట్ అవుతారు అనేది కూడా మీరు కింద కామెంట్ చేయండి. ఒకవేళ నాకు ఆ నామినేషన్ డీటెయిల్స్ తెలిసి నేను ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను, అది కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.